నామానికి స్తోత్రములు. దేవుని యొక్క కృపను బట్టి మార్నింగ్ మెడిటేషన్లో మనందరం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని కూడా మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆహ్వానించుచున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో లేడీ విజ్డమ్ సెకండ్ స్పీచ్ని మనం ధ్యానం చేస్తున్నాం. ముందుగా ప్రార్థించుకొని దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. లెట్స్ ప్రే బిఫోర్ వి స్టార్ట్ అవర్ మార్నింగ్ మెడిటేషన్. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా తండ్రి, జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువా, మాకు తెలియచేస్తున్నటువంటి మాటలన్నింటినీ మేము ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం. మా ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మేమందరం కూడా జ్ఞానమును వివేచనను కలిగిన వారముగా మేము జీవించడానికి మా ఎడల దయ చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise God. Welcome to the meditation of the book of Proverbs. Let's turn our Bibles to Proverbs chapter 8 verse 12. నిన్నటి దినమందు 11 వరకు ధ్యానం చేశాము. 8వ అధ్యాయం 11వ వచనం వరకు. జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. 12వ వచనం, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. Wisdom is better than precious stones or jewels. నిన్నటి దినమందు మనం ఒక వైడూర్యం గురించి మాట్లాడుకున్నాము. ఈ లోక సంబంధమైన వారు లేదంటే ప్రకృతి సంబంధమైనటువంటి వారు ఈ లోక సంబంధమైన విషయాల మీదే ధ్యానం ఉంచుతారు. అందుచేతనే ఒక ధనవంతుడైన వానికి తన యొక్క పంట బాగా పండటం వలన కొట్లను పడగొట్టి పెద్దవి చేసి తన ప్రాణంతో, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని చెప్పుదునని అనుకుంటూ ఉన్నాడు. ఇదిగో ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు అని ఆ పారబుల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన వారు ఈ ఇహలోక సంబంధమైన విషయాల మీదనే ధ్యానం ఉంచుతారు. కానీ దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు వీటి మీద దృష్టి నుంచకుండా ఏది మనకు అవసరం, ఏది ప్రాముఖ్యం అనే దానిని ఎంచుకుంటారు. ఆ తర్వాత దాని ప్రకారంగా జీవిస్తారు. ఇప్పుడు మనకు మొదటి అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగానే ఇక్కడ కూడా చెప్పబడుతుంది. అంటే జ్ఞానము, there is a link here, there is a link, a specific set of virtues లింక్ చేయబడుతూ ఉన్నాయి. 4వ వచనము, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును, అంటే ఇట్ గివ్స్, కొంచెం ముందు చదివితే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, అంటే ప్రూడెన్స్. యవ్వనులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు, నాలెడ్జ్ అండ్ డిస్క్రిషన్. సో దీస్ 3 ఆర్ లింక్డ్. 3 కూడా ప్రూడెన్స్, నాలెడ్జ్ అండ్ డిస్క్రిషన్, ఈ 3 లింక్ అయి ఉన్నాయి. దీస్ ఆర్ ద స్పెసిఫిక్ సెట్ ఆఫ్ వర్చ్యూస్ దట్ ఆర్ లింక్డ్ టుగెదర్. ప్రూడెన్స్, నాలెడ్జ్ అండ్ డిస్క్రిషన్. అది ఇంగ్లీష్లో మనకు చాలా క్లియర్గా ఈ మాటలు వినియోగించబడి ఉంటాయి. అయితే ఇక్కడ అంటుంది లేడీ విజ్డమ్, జ్ఞానమును నేను చాతుర్యమును నివాసముగా చేసుకొని ఉన్నాను. చాతుర్యం అంటే
ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలి అనేది చాలామందికి తెలియదు. ఏ ఏ ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది చాలామందికి తెలియదు. దట్ బిబ్లికల్లీ సౌండ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇది సాధ్యమవుతుంది. ఇహలోక సంబంధమైన వారికి ఈ చాతుర్యం కావాలి అంటే, లేదు అంటే ఇంగ్లీష్లో చెప్పబడినట్లుగా ఈ దీనిని నాలెడ్జ్ అని అంటాము, లేదంటే ప్రజ్ఞ అని చెప్పచ్చు. ఇంకా మంచి మాట, ప్రజ్ఞ. బుద్ధి, ప్రజ్ఞ, తర్వాత వివేచన, ఈ మూడు కూడా అవసరమైనప్పుడు అవసరమన్న సంగతి దేవుని బిడ్డలైన వారికి మాత్రం తెలుస్తుంది. సదుపాయములు తెలుసుకొనుట నా చేత నగును. ప్రకృతి సంబంధులైన వారు ఈ లౌకిక ప్రపంచంలో అంటే సెక్యులర్ వరల్డ్లో స్మార్ట్ ఫోన్స్, శాటిలైట్స్ వంటి శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా మానవులు వారి యొక్క ప్రజ్ఞాపాఠవాలను చాటుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి ఈజ్ ద CEO ఆఫ్ సమ్ స్పేస్ శాటిలైట్స్ కంపెనీ, స్పేస్ శాటిలైట్స్ని తయారు చేసేవారు, లేదు అంటే ఇంకా చాలామంది ప్రాముఖ్యమైనటువంటి వారు ఉన్నారు కదా, వారు ఎవరంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, తర్వాత ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా తెలివితేటలు కలిగిన వారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనకు జీవితం యొక్క పరమార్థాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి వివేచన అనుగ్రహిస్తారు. ఆ వివేచన ఎవరికి ఇస్తారు అంటే, ఎవరైతే ఆయన చేత ఏర్పరచబడ్డారో వారికి, అనగా ఆయన యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. లేదు అంటే దీనిని తెలుసుకోవడం ఎవ్వరి వశం కూడా కానేరదు, ఎవ్వరి వశం కూడా కానేరదు. అందుకే కొరింథీయులకు రాస్తున్నప్పుడు మొదటి పత్రికలో అపోస్తలుడు పౌలు 2వ అధ్యాయం 7 నుంచి 10 వరకు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించెను. అది లోకాధికారులలో ఎవ్వనికిని తెలియదు. ఈ లోకాధికారుల్లో ఎవ్వరికి కూడా తెలియదు. ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. సో the things that God revealed through the Holy Spirit are being preached by Apostle Paul. కనుక ఇవి తెలుసుకోవాలి అంటే మనం దానికి తగిన రీతిలో భయభక్తులు కలిగిన వారంగా, అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. అందుకే నెక్స్ట్ వర్స్లో చెప్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. ఫియర్ ఆఫ్ గాడ్, this is a crucial aspect. This is the crucial aspect of wisdom and learning. ఇప్పుడు భయం అంటే ఇట్స్ నాట్ టెర్రర్. ఉగ్రవాదులు ఉన్నారనుకోండి, వారికి భయపడతారు. ఎందుకు భయపడతారు అని అంటే వాళ్ళు షూట్ చేసేస్తారేమో అని. అయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇట్ ఈస్ సబ్మిసివ్, రెస్పెక్ట్ఫుల్, ఆనర్. దీనిని మనం ఆరోగ్యకరమైన భయం, హెల్తీ ఫియర్ అని చెప్పవచ్చు. సో at the core, if we are to understand fear of God ante entante, we recognize the holiness of God, goodness of God, and we pursue the holiness and goodness of God. దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన మంచితనమును గుర్తించి దానిని మనం వెంబడించే వారంగా ఉంటాం. ఎప్పుడైతే దానిని మనం పర్స్యూ చేసే వారంగా ఉంటామో అప్పుడు మనం ఖచ్చితంగా
దేవునికి వ్యతిరేకమైన వాటిని ద్వేషిస్తాము, లేదంటే వి రిజెక్ట్ దెమ్. చెడుతనమును అసహ్యించుకొనుటయే చెడుతనం, ఆర్ వాట్ ఎవర్ ఈస్ అగేన్స్ట్ ద లార్డ్. దేవునికి వ్యతిరేకమైనటువంటిది మనలో ఏది కూడా. అందుకే నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము అని డేవిడ్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. సో దేవునికి ఆయాసకరమైన విషయాలు మనం ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేసే వారంగా ఉంటాం, వాటిని మనం ద్వేషించే వారంగా ఉంటాము. ఇందులో మనం గర్వాన్ని, తర్వాత ఇక్కడ మనకు రాయబడి ఉన్నాయి కదా 13వ వచనం 13వ వచనం మరలా చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహ్యించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. ఎవరైతే దైవ జ్ఞానం కలిగిన వారిగా ఉంటారో వారికి ఇవన్నీ కూడా అసహ్యమైనవే. గర్వము, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు. కరప్ట్ స్పీచ్, యారోగెన్స్, ప్రైడ్, వీటిని తప్పకుండా మనం ద్వేషించే వారంగా, అసహ్యించుకునే వారంగా ఉంటాం, దేవుని జ్ఞానం కలిగినటువంటి వారం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో లూసిఫర్ యొక్క రిబెలియన్ని మనం చూస్తాము. ఐజాయా 14:12లో 14:12-14లో ఐజాయా, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదువుకున్నట్టయితే 14:12-14. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. అంటే ఇక్కడ వాని యొక్క ప్రైడ్ని మనం చూస్తున్నాము 13వ వచనంలో. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికెక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఇవే these are the immoral attitudes that mark the rebellious nature of Lucifer and the followers of Satan. I will make myself like the most high అని అంటున్నాడు. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని అంటున్నాడు. ఇది గర్వం కాకపోతే ఇంకేంటి? సో దీస్ థింగ్స్ ఆర్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ గాడ్. అందుకని దేవుని విడుదలైన వారికి గర్వం కానీ, అహంకారం కానీ, కుటిలమైన మాటలు కానీ, కరప్ట్ స్పీచ్ కానీ ఏమాత్రమును కూడా ఇష్టం అవ్వవు. దుర్మార్గత అస్సలు ఇష్టం ఉండదు. ఇది సాతాను యొక్క స్వభావం. సాతాను యొక్క స్వభావాన్ని దేవుని బిడ్డలైన వారు ఏమాత్రమును కూడా కలిగి ఉండలేరు. దానిని ఎప్పుడు కూడా అసహ్యించుకునేవారిగా ఉంటారు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానం చెప్తోంది దేవుడు మనకు లెస్సైన జ్ఞానమిచ్చుటయు, ఆలోచన చెప్పుటయు దేవుని యొక్క వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. సో ఐ హ్యావ్ కౌన్సిల్ అండ్ సౌండ్ విజ్డమ్, ఐ హ్యావ్ ఇన్సైట్ అండ్ ఐ హ్యావ్ స్ట్రెంగ్త్. యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు మెస్సయాని గురించి ఆయనకు ఉన్నటువంటి పేర్లను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆయన ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త అంటే హీ ఈజ్ వండర్ఫుల్ కౌన్సిలర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త అని తెలుగులో విడివిడిగా ఉన్నాయి కానీ హీ ఈజ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్, మైటీ గాడ్.
బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. హీ ఈజ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్. సో when we are counseled by him, we will understand what is right and what is wrong. ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది, ఏది కోరుకొనదగినది, ఏది విసర్జించవలసినది, ఏది నమ్మకమైన దేవుని బిడ్డగా జీవించడానికి మనకు ఉపయోగపడుతుంది, ఏది మనలను దేవుని యొద్ద నుండి దూరపరుస్తుంది అనే విషయాలన్నీ కూడా if we get all this understanding only from the word of God. Only from the word of God. ఆదియందు వాక్యం ఉండెను. John chapter 1 verse 1. యేసు ప్రభువే వాక్యం అంటే. సో వాక్యము మనకు కౌన్సిలింగ్ చేస్తుంది. It tells us that there are the things that, money cannot buy wisdom, but there may be things that are bought by money, but you cannot buy wisdom. జ్ఞానమును నీవు ధనమిచ్చి సంపాదించుకోలేవు. కానీ ఈ రిచెస్ అన్నీ కూడా జ్ఞానం ఉంటే మనకు లభిస్తాయి. జస్ట్ లైక్ వి సా అబౌట్ సోలమన్, కింగ్ సోలమన్. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగినప్పుడు ఏం అడగాలో తనకు అర్థమై ఉన్నది కాబట్టి అదే అడిగాడు. సో ద లార్డ్ గేవ్ హిమ్ రిచెస్. ఆయన అడగకపోయినా కూడా సంపదను ఆయనకు అనుగ్రహించాడు. సో ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు హ్యావ్ ద రిచెస్ ఇఫ్ వీ హ్యావ్ విజ్డమ్. ఒకవేళ ఇహలోక సంబంధంగా మనం సంపద కలిగిన వారం కాకపోయినా కూడా లాజరు వలె మనం ఇటర్నల్ థింగ్స్లో సంపద కలిగిన వారంగా ఉంటాము. ఆత్మ సంపద కలిగిన వారంగా ఉంటాము. ఎప్పుడైతే మనకు ఈ ఆత్మ సంపద ఉంటుందో, ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించినా పర్వాలేదు, కానీ యుగ యుగములు తరతరములు నరకాగ్నిలో పడకుండా మనలను కాపాడేది దేవుని యొక్క జ్ఞానం. ఆ ధనవంతునికి దైవ జ్ఞానం లేదు కనుకనే తన యొక్క డిసిజన్స్, తన యొక్క చాయిసెస్ అన్నీ కూడా ఈ లోక సంబంధంగానే ఉన్నాయి. ఇక్కడ ఈ లోకంలో మనకు రోటీ కపడా ఆర్ మకాన్ ఉంటే సరిపోతుంది అని చెప్తూ ఉంటారు. మనుషులకి ఏం కావాలండి? కట్టుకోవడానికి బట్టలు, తినడానికి రోటీ, తర్వాత ఉండటానికి ఇల్లు ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ యేసు ప్రభువు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్పాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అయితే ఆయన వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధపరిచిన తర్వాత ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండునట్లు ఆయన మరలా వచ్చి మనలను కొనిపోతాను అని చెప్పాడు. ఒకవేళ అక్కడ మెన్షన్స్ లేకపోతే ఆ విషయం కూడా మనకి చెప్తాను. లేని ఎడల నేను మీతో చెప్పుదును అంటాడు. బట్ దేర్ ఆర్ మ్యాన్షన్స్. ఈ లోకంలో మ్యాన్షన్స్ లేని వాళ్ళు అనేక మంది, చిన్న ఇల్లు కూడా లేని వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ లాజరుకు కూడా అంతే, ఏమి ఉండడానికి ఇల్లు లేదు. అది బహుశా ధనవంతుని ఇంటి దగ్గర వాకిట్లో పడి ఉన్నాడేమో, లేదంటే ఆయన పెద్ద గేటు పెట్టుకుంటే ఆ గేటు ముందర పడి ఉండేటువంటి వాడేమో. అలాంటప్పుడు తను ఈ లోక సంబంధమైన సంపదను గురించి ఆలోచించకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ నో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్, ఫర్ హిస్ సోల్. అందుకే ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత లాజరును నువ్వు పంపించు, అక్కడ నా అన్నదమ్ములు ఉన్నారు, వారికి వెళ్ళి లాజరు చనిపోయినటువంటి వారిలో నుంచి ఒకరు వెళ్ళి బోధిస్తే తప్పక వారు వింటారు అని అంటే, లేదు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తే ఎవరు వినరు, అక్కడున్న వాళ్ళ మాటలే వినాల్సి ఉంటుంది అని చెప్పాడు అబ్రహాము. కనుక దేర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్టర్ వి డై. కాబట్టి ఈ లోకంలో ఉంటుండగానే దేవుని యొక్క జ్ఞానమును మనం సంపాదించుకుంటే లాజరు వలె యుగ యుగములు తరతరములు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటాము.
అందుకని ఈ వండర్ఫుల్ కౌన్సిలర్ అయిన యేసు క్రీస్తు ప్రభువును మనము అంగీకరించాలి. Then we will be able to lead a life that is acceptable unto the Lord, and after we die, మనం చనిపోయిన తర్వాత ఆయన సన్నిధిలోనికి మనం కొనిపోబడతాము. 15వ వచనంలో, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన రాజులు ఏలుదురు. రాజులు పరిపాలన చేయాలి అంటే వారిని అపాయింట్ చేసేది ఎవరు? దేవుడే. రోమీయులకు రాస్తూ అపోస్తలుడు పౌల్ 13వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 13 verse 1లో, లెట్స్ సీ రోమన్స్ చాప్టర్ 13 verse 1. 13 verse 1లో, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. దేవుని వలననే ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. అందుకని దేవుడే అధికారులను నియమించేటువంటి వాడు. ఇజ్రాయేలీలు దేవుని యొక్క మాట విననప్పుడు వారి మీదకి నెబుకద్నెజరును పంపించిన వాడు కూడా దేవుడే, వారిని సరి చేయడానికి. ఆ తర్వాత వారిని ఈ బానిసత్వంలో నుంచి తర్వాత వారి యొక్క ప్రదేశానికి మీరు వెళ్ళండి, మీ దేశానికి మీరు వెళ్ళండి అని చెప్పి ఒక డిగ్రీని ఇచ్చినటువంటి పారసీకు రాజైన కోరేషు కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగానే అది చేశాడు. అంటే అధికారము ఆయనకు ఇచ్చింది దేవుడే, తన మనస్సును కూడా ప్రేరేపించింది ఆయనే అని మనం చదువుకుంటాము. లెట్స్ సీ ఎజ్రా చాప్టర్ 1 verse 1. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా, అప్పుడు ఆయన చేసింది ఏంటంటే, ఆకాశమందలి దేవుడయ్యున్న యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, హీ ఈస్ టెస్టిఫైయింగ్, దేవుడే తనకు ఈ లోకంలో ఉన్న సకల జనములు తన వశం చేశాడు అని, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎవరు? దేవుడే. పర్షియన్ కింగ్కి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా బయలుదేరి యెరూషలేమునకు వెళ్ళి దేవుని మందిరం అనగా ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను అని ఆజ్ఞాపించాడు. ఒక డిక్రీని పంపించాడు. ఒక డిక్రీని ఆయన చేశాడు. ఒక రాయల్ డిక్రీని చేశాడు. అందుకని అధికారులు న్యాయమును బట్టి పాలన చేస్తారు. నా వలన అధిపతులను లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. నా వలన అధిపతులను లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేస్తారు. మనకు తెలుసు ద స్టోరీ ఆఫ్ జోసెఫ్. అన్నదమ్ములు తనను ఒక గుంటలో పడవేశారు. ఆ తర్వాత గుంటలో నుంచి బయటకు తీసుకొని ఇష్మాయేలీయులకు అమ్మేశారు. బానిసగా వచ్చాడు. పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి ప్రిజన్కి వెళ్ళాడు. జైలుకు పంపించారు. జైలు నుంచి డైరెక్ట్గా ఈజిప్ట్కి సెకండ్ ఇన్ కమాండ్గా దేవుడు చేశాడు. సో న్యాయాధిపతిగా తాను ప్రభుత్వం చేశాడు. న్యాయాధిపతిగా తాను ప్రభుత్వాన్ని చేయడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. అందుకే when he speaks to his brothers, తన యొక్క అన్నదమ్ములతో మాట్లాడుతూ 50వ అధ్యాయము ఆదికాండము 50వ అధ్యాయంలో 20వ వచనం, మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని
ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. సో హీ అండర్స్టూడ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అర్థం చేసుకున్నాడు. న్యాయంగా తన అన్నదమ్ములను క్షమిస్తూ ఉన్నాడు. న్యాయమైన పరిపాలన ఆ దేశమునకు అందించాడు, ఈజిప్ట్కి అందించాడు. అధికారులు న్యాయమును బట్టి పాలన చేస్తారు అని. సో హూ ఎవర్ హ్యాస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క అవసరత మన జీవితంలో ఆయన యొక్క అవసరతను గుర్తించినటువంటి వారు ఆయన చెప్పిన విధంగా పరిపాలన చేస్తారు. సొలొమోను కూడా అదే విధంగా దేవుని యొక్క జ్ఞానం పొందుకున్నవాడై ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. సో విజ్డమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. And the prerequisite for getting wisdom and learning is the fear of God. So submissiveness కావాలి. గౌరవప్రదమైనటువంటి తర్వాత దేవునికి ఇవ్వవలసిన మహిమ మనం ఇవ్వవలసి ఉంటుంది. ఆయనకు ఇవ్వవలసిన డ్యూ రెస్పెక్ట్ని మనం ఇస్తే ఆయన మనకు అన్నీ అర్థమయ్యేలాగా బోధిస్తారు. ఆ జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువును మనందరం కూడా కలిగి ఉన్నట్లయితే we will be able to lead a life that is acceptable unto the Lord. We will have discernment. మంచి చెడులను వివేచించడానికి దేవుడే మనకు ఆయన కృపను అనుగ్రహిస్తారు. So let us pray, ask the Lord to grant his wisdom and understanding unto us, discretion unto us. ప్రూడెన్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి, డిస్క్రిషన్ కావాలి అని దేవుని మనం అడుగుదాం. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలం అందు జ్ఞానం యొక్క ఇన్స్ట్రక్షన్ని ప్రభువా మేము చదువుకుంటూ ఉన్నాము. తండ్రి, ఈ లోకంలో అనేక మంది జ్ఞానులని తమను తాము అనుకుంటూ ఉంటారు. తర్వాత వారు సంపాదించినటువంటి ఈ ప్రజ్ఞా పాఠవాలను వారు బేస్ చేసుకొని ఈ లోకంలో మేము ఏదైనా చేయగలము అని అనుకుంటారు. కానీ దైవ జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే మేము ప్రభువా ఈ లోకంలో ఏ విధంగా ప్రవర్తించాలి, తర్వాత రాబోయే కాలంలో, రాబోయే లోకంలో మేము ఇటర్నల్ కింగ్డంలో భాగస్వాములుగా ఉండాలంటే ఇక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి అన్ని కూడా మీరు నేర్పిస్తారని మీ వాక్యం ద్వారా ఈ ఉదయకాలం అందు మాతో మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తూ మేము ప్రతి ఒక్కరం కూడా ప్రూడెన్స్, నాలెడ్జ్ అండ్ డిస్క్రిషన్ కలిగిన వారంగా ఉండినట్లు మీ అందు భయభక్తులు కలిగిన వారంగా జీవించుటకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. లెట్ us learn prudence, knowledge and discretion from the Lord by having the fear of the Lord in our lives. May the Lord help us. Amen.